చేసే 1 కేజీ గంజాయి 4 సెల్ ఫోన్లు 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీదేవిగూడెం రోడ్డు పక్కన గల పశువుల సంతలోని షెడ్ వద్ద 5 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో మునుగోడు పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా ధూల్పేటకు చెందిన వ్యక్తుల వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రామరాజు వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా మునుగోడు మండల్లో గాంజా కన్స్యూమ్ చేసుకుంటూ గాంజా తీసుకొని వచ్చి జనాలకి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మునుగోడు ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు వర్కౌట్ చేసి మనం ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి 1 కిలో వరకు గాంజా దొరికింది. అయితే ఇందులో కొత్తగా మనము ఈ పెడ్లర్స్ వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని చెప్పేసి అందరినీ కూడా లిస్ట్ అవుట్ చూస్తే మనకి అందులో 35 మంది వరకు బయటకు వచ్చినారు. సో ఈ 35 మంది అందరినీ కూడా మనము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము, వాళ్ళని క్వశ్చన్ కి పిలిపించడము, వాళ్ళు వాస్తవానికి డ్రగ్స్ కన్స్యూమ్ చేసిరా లేదా అని చెక్ చేయడం. మీరు చూస్తే ఇక్కడ ఈ టీజీ న్యాప్కి వెళ్ళి మనకి 7 డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే గాంజా కన్స్యూమ్ చేసిన ఎవరైనా సరే యూరిన్ శాంపుల్ ద్వారా మనకి ఇమీడియట్ గా స్పాట్ గా తెలిసిపోతుంది వాళ్ళు డ్రగ్స్ కన్స్యూమ్ చేసిరా లేదా అని చెప్పేసి. సో ఆ విధంగా 35 మందిని మనం ఐడెంటిఫై చేసినాం. ఒకరిని పట్టుకొని ఒకరిని అట్లా తీసుకొని వచ్చి సో ఎంటైర్ ఒక స్పెషల్ డ్రైవ్ దాకా చేసి 35 మందిని కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది. అందులో అందరు కూడా పాజిటివ్ గా వచ్చినారు. యాజ్ పర్ సెక్షన్ 27 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ మనం వాళ్ళకి 41A నోటీస్ ఇవ్వడం, కొత్త చట్టం ప్రకారం 35 BNSS చట్ట నోటీస్ ఒకటి ఇవ్వడం.